ఏ రంగంలో చూసినా, ఏ పరిశ్రమలో చూసినా మహిళలతో పోల్చితే పురుషుల సంఖ్యే అధికం. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో 98% మహిళా ఉద్యోగులతో బ్యాటరీ ప్యాకింగ్ యూనిట్నే నడుపుతోంది అమర్ రాజా. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో 98% మంది మహిళలే పనిచేస్తున్నారు. బ్యాటరీ ప్యాకింగ్ యూనిట్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంతా మహిళలే. మొదట్లో పరిశ్రమలో పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కేవలం 10 మందితో మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. పని విధానం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ భద్రత, మహిళలకు ప్రాధాన్యాన్ని చూసి క్రమంగా ఉద్యోగుల సంఖ్య 350కి చేరింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 1000కి చేర్చాలని భావిస్తోంది అమర్ రాజా. మొదటగా మనము చాలా మందికి అప్లికేషన్స్ కోసం ఇన్వైట్ చేస్తే కూడా చాలా మంది ముందుకు రాలేకపోయారు. మొట్టమొదటిగా 10 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళని అంతా తిరుపతికి హెడ్ క్వార్టర్స్కి ట్రైనింగ్ పంపించి ఇక్కడ ఉండే ఆ పరిసరాలంతా కూడా వాళ్ళు గమనించి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంకా 10 మందికి దాని గురించి చెప్పుకోవడంతో అందరూ కూడా ముందుకు రావడం మొదలయ్యారు. సో అట్లా ఆ 10 మంది కాస్త ఈరోజు 350 మందికి దాదాపుగా అవకాశం ఇచ్చాము. వాళ్ళంతా తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ అంతా ఇచ్చి వాళ్ళని జాబ్లోకి తీసుకున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో దాదాపుగా 1000 మందికి పైగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. ప్యాకింగ్ యూనిట్లో పనిచేస్తున్న వారంతా మొదట్లో ఎలాంటి వృత్తి నైపుణ్యాలు లేనివాళ్లే. 10వ తరగతి, ఇంటర్ పాస్ అయి చదువులు ఆపేసి కూలీ నాలీ చేసుకునేవారు కొందరైతే, గృహిణులుగా, చిరుద్యోగులుగా పనిచేసిన వారు మరికొందరు. ఏ పని చేసినా వారందుకున్నది నెలవారీ 10,000 లోపే. అలాంటిది ప్రస్తుతం 15,000 కనీస వేతనంతో అమర్ రాజాలో ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. దివిటిపల్లి సహా చుట్టుపక్కల ప్రాంతాల వారికే ప్రాధాన్యం కల్పించారు. చిత్తూరులోని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పని విధానం, నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం 5 బృందాలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని యూనిట్ నిర్వహణలో రాణిస్తున్నాయి. ఉద్యోగులకు ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యాలు కల్పించారు. పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు మాత్రమే కాదు, పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య పరిరక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి వాటిపైన శిక్షణ అందిస్తున్నారు. తద్వారా కింది స్థాయిలో పనిచేసిన పరిశ్రమలోనే ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు కల్పించారనేదే ఉద్దేశ్యం. ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ యాక్చువల్గా ఒక 5 నెలలు జరిగే ట్రైనింగ్ మాడ్యూల్ ఇది. ఈ 5 నెలల్లోనూ మొత్తం అన్నీ వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ డిజైన్ చేసి పెట్టించాం అనమాట. డ్యూటీ చేసే టైంలోనే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. అయితే ఆ మేర మాకు కొంచెం ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. కానీ మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రొడక్టివిటీ ఈరోజు నాకు తగ్గినా పర్వాలేదు, కానీ వాళ్ళు కనుక ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకుని ఉంటే మోటివ్ ఫుల్ఫిల్ చేసుకున్నట్టే ఒక రకమైన థాట్ ప్రాసెస్ మాకు చెప్పారనమాట. వాళ్ళ ఈరోజు ఉద్యోగం ఇచ్చేసినంత మాత్రాన అయిపోవట్లేదు మన బాధ్యత. కొంతమందిలో కాన్ఫిడెన్స్ పెంచాలి, కొంతమందిలో మోటివేషన్ తీసుకురావాలి. ఈ ఉద్దేశంతో ఏం చేసామంటే ఇక్కడనే ఇదే ప్లాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ట్రైనింగ్ హాల్ కానీ ఇవన్నీ వాళ్ళ కోసం క్రియేట్ చేసినవి. ఇవన్నీ ఇలాగ ఓవరాల్గా ఒక కంప్లీట్ హోల్సమ్ ఇండివిజువల్గా తయారు చేయడం కోసం ఏమేం కావాలో అవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే గైడెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి మేము ఇవ్వడం జరుగుతుంది. అమర్ రాజాకు మహిళలతో యూనిట్ని నడపడం కొత్తేమీ కాదు. అమర్ రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 85% ఉద్యోగుల్ని మహిళల్ని నియమించి అక్కడ విజయం సాధించారు. చిత్తూరు యూనిట్లోనూ మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. ఆ మోడలే ప్రస్తుతం దివిటిపల్లిలో అమలు చేస్తున్నారు. ఆటోమేషన్తో పనిచేసే యూనిట్ కావడంతో తక్కువ శ్రమతో కూడిన పనిలో మహిళలకు అవకాశం ఇవ్వొచ్చని తొలుత భావించారు. కానీ కఠినమైన శ్రమతో కూడిన విభాగాల్లోనూ ఆడవాళ్లే పని చక్కబెడుతున్నారు. ముడిసరుకు, తనిఖీ, అసెంబ్లీ, టెస్టింగ్, వెల్డింగ్, డిస్పాచింగ్ విభాగాల్లో సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు అవకాశం కల్పిస్తే మారుమూల ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతోందంటోంది అమర్ రాజా. అమర్ రాజాలో ఇంతకుముందు అరౌండ్ 97-2000 టైంలో మొదటగా అమర్ రాజా ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించాము. అక్కడ మా ఫౌండర్స్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుని అక్కడ ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇంట్లో ఉండే మగవాళ్లే కాదు, ఉమెన్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చామంటే వాళ్ళు ఇంటికి బాగా సపోర్ట్ చేయగలుగుతారు, పిల్లోళ్ళకి మంచి చదువులు ఇప్పించగలుగుతారు, హెల్త్ అన్నీ బాగుంటాయని చెప్పే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకి ఉమెన్ ఎంప్లాయీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ దిగువమోగం అనే ప్లేస్లో అమర్ రాజా ఎలక్ట్రానిక్స్ అనే సంస్థను స్థాపించి అక్కడ 85% వరకు ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చాం. అది మా ఫస్ట్ పైలట్ అనమాట. అది చాలా సక్సెస్ అయింది.
యూనిట్ మొత్తంలో మహిళల్ని నియమించడంపై అక్కడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోల్చితే ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరని నిరూపించేందుకు ఆ యూనిట్ ఓ మోడల్గా నిలిచిందంటున్నారు. పరిశ్రమలో చేరాక ఆర్థిక క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాలు, పొదుపు అన్నీ అలవడ్డాయని మహిళలు ఆనందంగా చెప్తున్నారు. 10th పాస్ అయ్యి ఓన్లీ ఇంటర్ పాస్ అయ్యి పాసు పేలుతో లేకుండా 10th వాళ్ళకు కూడా ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు అని నమ్మి అమర్ రాజా ఓన్లీ లేడీస్ని తీసుకోవడం అనేది చాలా వాళ్ళకు అప్రిషియేట్ చేయాల్సిన విషయము. అంటే మాకు స్కిల్స్ లేకపోయినా ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇంగ్లీష్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎలా మాట్లాడాలి, బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, అన్ని పరంగా మాకు నేర్పిస్తున్నారు సార్. ప్రత్యేకంగా క్లాసులు పెట్టి మరీ నేర్పిస్తున్నారు. వర్క్ జరుగుతుంది, మా క్లాసులు జరుగుతున్నవి. మేము ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్టోర్, క్వాలిటీ, ప్రొడక్షన్, డిస్పాచ్, కంటైనర్ డ్రాపింగ్స్ అని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో అన్నిట్లో లేడీసే వర్క్ చేస్తారు. ఎంత హెవీ వర్క్ అయినా సరే లేడీస్ మాత్రమే వర్క్ చేస్తారు. ఎలాంటి బాయ్స్ హెల్ప్ తీసుకోకుండా, మేల్స్ హెల్ప్ తీసుకోకుండా గర్ల్స్ మాత్రమే చేస్తారు. ఎంత వర్క్ అయినా సరే గర్ల్స్ మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మా అమర్ రాజా ఉమెన్ ఎంప్లాయీస్కి ఉంది. మేము వచ్చేసి చాలా సేఫ్గా వస్తున్నాము, చాలా సేఫ్గా వెళ్ళిపోతున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అని మంత్లీ వన్స్ ఉమెన్ ఫారం మీటింగ్, కమ్యూనికేషన్ మీటింగ్ అని ఉంటుంది. మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ చెప్తే వాళ్ళు క్లియర్ చేశారు. హెచ్ఆర్ టీమ్ కానీ, మాకు సూపర్వైజర్లు కానీ. అంటే ఎక్కడ వర్క్ చేయాలన్నా షిఫ్ట్స్ ఉంటాయి, రాత్రుళ్ళు రావాలి వెళ్ళాలి అనేది ఒక టెన్షన్ ఉండేది మాకు. కొద్ది రోజులు చేసేసి తర్వాత సెట్ అవ్వకపోతే వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అక్కడ చూశాక మన ఇంటి వరకే బస్సు వచ్చి మనల్ని సెక్యూర్గా తీసుకొని సెక్యూర్గా డ్రాప్ చేయడం అనేది చాలా బాగుంది. 98% మంది మహిళలకే ఉద్యోగాలిచ్చిన అమర్ రాజా మహిళా సాధికారతకు రోల్ మోడల్గా నిలిచింది. వలసల జిల్లా అయిన పాలమూరులో ఉపాధికి బాటలు పరిచింది.